ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ దొరికింది. గత కొద్ది గంటలుగా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ బ్లాక్ బాక్స్ ని చేజెక్కించుకోవడం జరిగింది. భద్రతా బలగాలు మరియు ముఖ్యంగా భద్రతా సిబ్బంది అక్కడ సర్చ్ ఆపరేషన్స్ లో తలమునకలై ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బ్లాక్ బాక్స్ కి సంబంధించి విజువల్ మీరు చూడొచ్చు. బ్లాక్ బాక్స్ దొరికింది. అదిగో అదే 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 బ్లాక్ బాక్స్. యూజువల్గా ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అది మరి ముఖ్యంగా ఎక్కడ కూడా నలుపు రంగుమై కనిపించదు, అక్కడక్కడ మినహా. ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి పేరుకే దీనికి పేరు బ్లాక్ బాక్స్, కానీ ఇది మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది ఎందుకు ఇప్పుడు ఇంత కీలకం అంటే కనుక మీరు చూడొచ్చు. మరి ఫ్లైట్ ఇంత పేలిపోయింది, ఫ్లైట్ ఇంత ముక్కముక్కలైపోయింది, బిల్డింగ్ డ్యామేజ్ అయిపోయింది. మరి ఫ్లైట్ రికార్డింగ్, ఆ ఫ్లైట్ రికార్డర్ అంటే ఈ బ్లాక్ బాక్స్ ఏమైనా జరిగితే, ఈ బ్లాక్ బాక్స్ ఏమైనా అయితే అనే అనుమానాలు చాలామందికి వస్తూ ఉంటాయి. నాతో పాటు మీకు ఇలా చాలామందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఈ బ్లాక్ బాక్స్ సాధించడం ద్వారా, ఈ బ్లాక్ బాక్స్ని వెతికి పట్టుకోవడం ద్వారా మనం ఏం సాధించినట్టు? ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని ఉంది, దాని మీద మీరు చూడొచ్చు. ఆ ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని చెప్పి దాని మీద ఉంది. మీరు చూస్తే కనుక డు నాట్ ఓపెన్ అంటే కూడా ఇది ఎవరు పడితే వాళ్ళు రికార్డ్ చేయడానికి ఉంటుంది. మీరు చూడొచ్చు, అదిగో ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అంటూ కూడా అదంతా కూడా డేటా రికార్డ్ అవుతుంది దాంట్లో. అది మీరు క్లీన్గా చూడండి. అది ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి లేదు, అది పూర్తిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది మీకు శాంపుల్ పీస్ చూపిస్తున్నాం, కానీ దొరికిన విజువల్ ఇదిగో ఇది. మీరు చూస్తే కాస్త డ్యామేజ్ అయింది ఈ ఇటువైపు. ఆ డ్యామేజ్ అయిన బాక్స్ మీరు చూడొచ్చు. బహుశా ఇది 2 ముక్కలైందా 3 ముక్కలైందా, ఈ ముక్కలైందా ఇది మనకు తెలియదు. మీరు చూస్తే ఇదిగో ఇలా ఫుల్ కాంపొనెంట్గా మనకు కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత చూస్తే మనకి దొరికింది ఆ చిన్న ముక్కగా మనకు కనిపిస్తోంది. కానీ ఏం జరిగింది అనేది పూర్తిగా డీజీసీఏ మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది. దీనికోసం వెతుకులాట ప్రారంభమైంది. అసలు ఎందుకు దీనికోసం ఇంతలా తాపత్రయపడుతున్నామంటే, దీనికి సంబంధించి ఇది దొరికిన తర్వాత, క్రాష్ జరిగిన తర్వాత పింగ్ డిటెక్షన్ అంటూ ఉంటారు సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి. అది జరిగిన తర్వాత రికవరీకి వెళ్తారు. ఆ రికవరీకి సంబంధించే ప్రస్తుతం ఇది లీస్ట్ కండిషన్స్లో దీనిలో చిప్లు ఉంటాయి కదా, ఆ చిప్లు చాలా డెలికేటెడ్గా, చాలా సెన్సిటివ్గా ఉంటూ ఉంటాయి. దానిని కవరప్ చేయడానికి వివిధ రకాలైన మెటీరియల్స్తో వాటిని పూర్తిగా కవర్ చేస్తారు. ఎటువంటి సందర్భంలో కూడా మరి ముఖ్యంగా 1000 డిగ్రీల సెల్సియస్ను కూడా కాయగలదట ఉష్ణోగ్రతల నేపథ్యంలో. దాంతోపాటు ఇటు నీటి లోపలికి వెళ్ళిపోయినా ఇఫ్ ఇట్ ఈస్ గోస్ అండర్ వాటర్, నీటి లోపలికి వెళ్ళిపోయినా ఆ సెన్సార్స్ ఉపయోగపడతాయట. ఇలాంటి అనేకమైన స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ దీనికి ఉన్నాయి. సో ఒక్కసారి ఈ బ్లాక్ బాక్స్ ఇప్పుడు దొరకడం వెనకాల ఏం సాధించవచ్చు? ఒక్కసారి నేను శ్యాంప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు మరింత డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. నిన్నటి నుంచి మనకి అప్డేట్ అందించేందుకు ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఒకసారి శ్యాంప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యాంప్రసాద్ గారు, ఈ బ్లాక్ బాక్స్ ఇప్పుడు మనం దొరికి పట్టడం ద్వారా మనకి ఇప్పుడున్న అవకాశాలు ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంటుందండి? సచిన్ గారు, దాంట్లో మొత్తం డేటా అంతా నిగూఢమై ఉంటుంది. అంటే దాంట్లో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, రెండోది డేటా కూడా రికార్డ్ అవుతుంది. డేటా ఏంటంటే దాన్ని మన దేశంలో అంతకుముందు ఎక్కువగా బ్లాక్ బాక్స్ ఉపయోగించేవాళ్ళు కాదు. కొత్తగా 2000 సంవత్సరం నుంచి కంపల్సరీ చేశారనమాట ప్రతి విమానానికి ఇది ఉండాలని. దాంట్లో ఏం డేటా ఉంటుంది అంటే ఎంత హీట్ ఎలిమెంట్ అయినా, ఎంత ఎక్కువ హీట్ అయినా కానీ, ఎంతగా చలిగా ఉన్నా కానీ తట్టుకునేటట్టుగా ఉంటుంది. నథింగ్ బట్ మనకి సామాన్య భాషలో అర్థం కావాలి అంటే ఒక హార్డ్ డిస్క్ లాంటి డివైస్ అంతా డేటా అంతా నిక్షిప్తం అవుతుంది. ఆ టైంలో కంప్యూటర్స్ ఎలా పనిచేయాలి, వాటి టెక్నికల్ మెరిట్స్ లాగా పనిచేస్తున్నాయా లేదా, ప్లస్ పైలట్ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడు, పైలట్ల మధ్యలో ఏమేమి మాట్లాడారని కూడా మొత్తం దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని వీళ్ళు కంప్యూటర్స్ ఇప్పుడు ఏ హైట్ కి ఒక ప్రతి విమానం అనేది ప్రతి క్షణం ఒక హైట్ అందుకోవాలి. ఏ ఇన్స్ట్రుమెంట్ ఆడితే ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం ఆ విమానం పనిచేయాలి. పైలట్ ఏ ఇన్స్ట్రుమెంట్ నొక్కాడు, దాన్ని నొక్కినట్టు దానికి ఆ రిజల్ట్స్ ఇచ్చారా లేదా, ఏ సెన్సర్ ఏ విధంగా పనిచేసినది కంప్లీట్ గా దాన్ని అనలైజ్ చేస్తారు. దీన్ని అనలైజ్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో అని ఒక విభాగం ఉంటుంది మన దగ్గర. వాళ్ళు క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తారు. దానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కటిగా చెక్ చేసుకొని అసలు ఏం జరిగింది, ఇంజన్ ఫెయిల్యూర్ అయిందా, ఇంజన్ ఫెయిల్యూర్ అయితే ఏ స్టేజ్ లో ఇంజన్ ఫెయిల్యూర్ అయింది, అంటే దీన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ గా చూస్తున్నాం కదా, అంటే 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారనమాట. అవును శ్యాంప్రసాద్ గారు, అంటే ఇప్పుడు డేటా అంతా అలాగే ఉంటుందంటే, ఎందుకంటే
నాతో పాటు చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ఇంత పేలిపోయింది, ఇంత ప్రమాదం జరిగింది, వెళ్ళి ఆ బిల్డింగ్ని ఢీకొట్టింది, ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుందా అంటే సాధారణంగా వచ్చే అనుమానం ఇది. దీని పేరేనే బ్లాక్ బాక్స్ అని పెట్టారండి, కానీ దాని కలర్ ఏం బ్లాక్ ఏం ఉండదు. దానికి ఎందుకనే బ్లాక్ బాక్స్ పెట్టి అంటే సహజంగా దీని ఉపయోగం మనం ఎప్పుడు పడుతుంది, ఏదైనా సంఘటన జరిగినప్పుడు దురదృష్టకరంగా, అదొక కారణం కావచ్చు. లేదా దీన్ని ఒక రకంగా నేను అన్నాను కదా, హార్డ్ డిస్క్. ఇది హార్డ్ డిస్క్ మనం నార్మల్ గా పెట్టామనుకోండి, ఆ టెంపరేచర్ కి అంత పెద్ద టెంపరేచర్ 1,00,000 లీటర్ల స్మోక్ వచ్చింది, హై జనరేట్ అయింది, అప్పుడు మెల్ట్ అయిపోయింది. లేదు పైనుంచి ఎక్కడన్నా పడింది, వాతావరణం ఫ్రీజ్ అయిపోవచ్చు. ఇవి కాకుండా దాన్ని స్పెషల్ గా తయారు చేసి దించుతారు. రూపంలో ఉంటుంది, ఓ చిన్న టెలిఫోన్ కేస్ లాగానో ఒక చిన్న సైజు వాలెట్ సైజు లో ఇది ఉంటుంది. దీని జనరల్ గా దీన్ని వెనక భాగంలో ఎక్కడైతే తక్కువ అవకాశం ఉండేటంటే సేవ్ అయ్యేటట్టుగా భాగంలో పెడతారు. పెట్టిన వెంటనే దీంట్లో అన్ని డేటా అంతా దాని ద్వారా రూట్ అవుతుంది. మొత్తం దాంట్లో సేవ్ అయ్యి కంప్లీట్ మనకి ఒకసారి దాని ఒక ప్లే బ్యాక్ చేసిన విధంగా కంప్లీట్ గా అసలు ఆ క్షణాల వరకు పడిపోయేంత వరకు అంతకు ముందు నుంచి ఏమేం జరిగిందన్న విషయం కంప్లీట్ గా తెలిసిపోతుంది. ఒక్కసారి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీరు ఇక్కడ టచ్ చేశారు. మీరు ఏమేం కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే ఒక పైలట్ కో పైలట్ కి మధ్య జరిగే కాన్వర్సేషన్ మాత్రమే రికార్డ్ అవుతుందా, లేకపోతే కాక్పిట్ లో జరిగిన కాన్వర్సేషన్ మాత్రం రికార్డ్ అవుతుందా, లేకపోతే ఇటు ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిగే కాన్వర్సేషన్ ఇదంతా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏ రికార్డింగ్స్ దాంట్లో ఉండే అవకాశం ఉంటుందండి ఈ బ్లాక్ బాక్స్ లో, ఒకసారి చెప్తారా? ఇప్పుడు విమానం టేక్ ఆఫ్ నుంచి ఇప్పుడు మనం జనరల్ గా చూస్తుంటాం, మనం విమానాలు మనం ఎయిర్పోర్ట్ లో చూస్తుంటాం, మన ముందే పైలట్లు వెళ్తూ ఉంటారు అనమాట. జనరల్ గా చూస్తుంటాం ఈ విమానానికి ఒక 2 గంటలు 2.5 గంట 3 గంటల ముందు ఎప్పుడు ఇంకైతే పైలట్ దాన్ని టేక్ ఛార్జ్ అంటారు. పైలట్ ఎప్పుడైతే విమానాన్ని ఛార్జ్ తీసేసుకుంటాడో అప్పటి నుంచి దాంట్లో జరిగే ప్రతి సంఘటన కూడా దాంట్లో నిగూఢమై ఉంటుంది. వాళ్ళు మాట్లాడే ఏటీసీతో మాట్లాడడం, ఏటీసీ నుంచి వీళ్ళకి వచ్చే ఆదేశాలు, వీళ్ళు ఏటీసీగా రిక్వెస్ట్ చేయడం, ల్యాండ్ అయ్యే ముందు టేక్ ఆఫ్ అయ్యే ముందు, అదే విధంగా పైలట్ల మధ్య కూడా మాట్లాడుకోవడం, ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది. దానివల్ల అసలు విమానంలో ఏం జరిగింది, ఏమన్నా హ్యూమన్ ఎర్రర్ ఉందా, ఏమన్నా ఇంజిన్ ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే ఏదైనా బర్డ్ హిట్ అయిందా, ఈ మూడిటికి కూడా పైలట్లకు అనే వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తారు. చాలా కఠినంగా ఉంటుంది ఆ శిక్షణ. వాళ్ళు ఏం సామాన్యులు కాదు. మనం ఊహించండి, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన టాప్ ఆఫ్ ది ఎబిలిటీలో పనిచేస్తూ ఉంటేనే పైలట్ కాగలడు. పైలట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారన్నమాట. మనం నిమిషాలలో గంటల్లో చేసే పనులని వాళ్ళు క్షణాల్లో చేయగలగాలి. ఎంత టైం ఉంటుందండి? ఇప్పుడు AI-171 అంటున్నాం కదా మనం, డ్రీమ్ లైనర్ ని, వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది టైం? మహా ఉంటే ఎంత 20 సెకండ్స్ 10 సెకండ్స్. ఈ లోపల చేయాల్సిన పనులకి కంప్యూటర్ అసిస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒక బటన్ నొక్కినా, ఒక ఏవియానిక్స్ లో ఒకటి వాడినా కానీ వెంటనే అది పనిచేసి ఫ్లాప్స్ పని చేస్తున్నాయా, వీల్స్ పైకి వెళ్తున్నాయా లేదా, స్పీడ్ తగ్గుతుందా లేదా, డైరెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ దాంట్లో క్యాప్చర్ అవుతాయి. ఓకే, సో శ్యాంప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు దీన్ని ఒక్కసారి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందా, లేకపోతే దీనికైనా ప్రొసీజరల్ గా ఉంటుందా? ఎందుకంటే దాని మీద రాస్తుంది ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని చెప్పి కూడా ఒక స్ట్రిప్ అయితే మాత్రం పేస్ట్ చేస్తుంది. దాన్ని ఓపెన్ చేయడం కూడా టెక్నీషియన్స్ మాత్రమే చేయగలరు, ఎవరు దాన్ని హ్యాండిల్ చేయలేరు. దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం కదా, ఇప్పుడు మన మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి ఎన్క్రిప్షన్ బేసిక్ గా ఒక హైయర్ లెవెల్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అనమాట. ఆ ఎన్క్రిప్షన్ కూడా దానికి కావాల్సిన మెషినరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా టెక్నీషియన్స్ ఉంటారు. ఇప్పుడు మనం పాతకాలంలో అనేవాళ్ళం కదా, రేడియో ఫ్రీక్వెన్సీ డాడా డీడీ అనేవాళ్ళం కదా. డాడా డీడీ అనే మనకి వినిపిస్తుంది, కానీ ఆ డాడా డీడీలో ఒక్కో దానికి కూడా ఏమేమి దాని అర్థం ఏంటి, ఎవరైనా అసలు మనకు తెలియాలి కదా. వాళ్ళు ఎలా ఫాస్ట్ గా మాట్లాడుకుంటారు. జనరల్ గా మన పైలట్స్ ఏటీసీ వాళ్ళు పట్టు చెక్ గో రెడీ గో స్టే, ఇవన్నీ వాళ్ళు షార్ట్ ఫామ్ లో వాడుతుంటారు. ఇవన్నీ రికార్డ్ అవ్వడం కూడా అదే విధంగా రికార్డ్ అవుతుంది. అంటే ఈ డేటా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందండి? అంటే వన్స్ డేటాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ప్రమాదానికి 25 గంటలు 30 గంటల ముందు రికార్డు జరుగుతుందని చెప్పి, ఎందుకంటే ప్రమాదం అనేది చెప్పి జరగదు, బట్ ప్రమాదానికి ముందు రికార్డ్ అవుతుందంటూ కూడా తెలుస్తున్న పక్షంలో ఎట్లా ఉంటుందండి ప్రొసీజర్? దాని దగ్గర చాలా అంటే